ప్రైజ్ లార్డ్. మిషనరీ అయిన డెల్టర్ గారు వెస్ట్ ఆఫ్రికాలో 14 years సేవ చేశారు. ఆయన సహేర్ అనే గ్రామంలో నివసించేవారు. అది సహారా డెజర్ట్ పక్కనున్న గ్రామం. అక్కడ మే, జూన్, జూలై, ఆగస్ట్ నెలలో వర్షాలు పడేవి. మిగతా 8 months అక్కడ వర్షాలు పడేవి కావు. ఎడారిలాగా కనీసం వాటర్ కూడా ఉండేది కాదు. ఎడారిలాగా ఉండేది. అయితే వాళ్ళు అక్టోబర్, నవంబర్ నెలకు వచ్చేసరికి ఎంతో సంతోషంగా జీవించేవారు. ఎందుకంటే ఆ నెలలో వాళ్ళ చేతికి పంట వచ్చేది. అందుకు రోజులో 2 పూటలు ఆహారం తిని సంతోషంగా ఉండేవారు. అక్టోబర్ దాటి నవంబర్ నెల వచ్చేసరికి 1 పూట ఆహారం తిని బ్రతికేవారు. అలాగా 8 monthsలో కూడా మరి చివరికి గెంజి తాగి మే నెల వరకు ఆకలితోనే ఉండేవారు. వాళ్ళు వాళ్ళ చేతికి వచ్చిన పంట సోర్గర్ అనే ధాన్యంతో పిండి చేసి రొట్టెలు చేసుకొని తినేవారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యం మొత్తం అయిపోయిన తర్వాత డెల్టర్ గారు ఒక ఇంట్లో చూసినప్పుడు అక్కడ 7 years బాబు ఎంతో ఆనందంగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, మన ఇంట్లో ఒక బస్తా ధాన్యం ఉంది కాబట్టి మమ్మీని రొట్టెలు చేసి ఇవ్వమని చెప్పండి అని అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారు, మన ఇంట్లో ఏ బస్తా లేదు, మొత్తం అంతా మనం తినేసాం కదా, ఇంకెక్కడ ఉన్నాయి అని అంటే ఆ బాబు అన్నారు, లేదు డాడీ, నేను ఒక బస్తా ధాన్యం చూశాను అని అంటే వాళ్ళ తండ్రి కన్నీళ్లతో ఈ మాట చెప్పారు, మనకి నెక్స్ట్ ఇయర్ పంట కావాలంటే మనం ఆ ధాన్యాన్ని వాడకుండా ఉంటేనే మనకి నెక్స్ట్ ఇయర్ అనేది మనకి ఆహారం దొరుకుతుంది, లేకపోతే మనకి ఆహారం అనేది ఉండదు అని చెప్పారు. మే నెల వచ్చేసింది. ఆ మే నెలలో ఆయన తన పొలం దగ్గరికి వెళ్ళి విత్తనాలు కన్నీటితో చల్లుతున్నారు. దీన్ని చూసిన డెల్టర్ గారు ఒక విషయం చెప్పారు, క్రైస్తవులైన మనము స్వార్థ విషయంలో కన్నీటితో విత్తితే చివరికి సంతోషంగా పంట అనేది కోస్తామని చెప్పారు. నిజమే. 126వ కీర్తన 5వ చరణంలో చూసినట్లయితే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోయుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్.